నమస్కారం సార్. మాది లింగాల గ్రామం, పెన్బాండ్ మండలం, సూర్యాపేట జిల్లా. నా పేరు జూకూరి చంద్రశేఖర్. నేను ఒక రైతుని. మాకు సంబంధించి L27 కింద కాలువ ఉండి మా ఊర్లో కొన్ని పొలాలు పారతాయి, కొన్ని పొలాలు పారవు. అయినటువంటి ఈ సందర్భంలో మా పొలాల స్టార్టర్లు దౌర్జన్యం చేస్తూ నాకు ఒక 4-5 బోర్లు ఉన్నాయి. ఆ బోర్ల కింద నేను పొలాలు చేసుకుంటున్నా. కానీ మా కాలువ చేయటానే మీ పొలాలు బారుతున్నాయి అని చెప్పి దౌర్జన్యం చేస్తూ స్టార్టర్లు ఇప్పటికి వారం రోజులైంది సార్. మన L27 సిబ్బంది వచ్చి దౌర్జన్యం చేస్తూ స్టార్టర్లు పీక్కపోయారు. కనీసం ఆ పీక్కపోయినటువంటి వైర్లకు కూడా ఇంతవరకు ఒక కరెంటు టేపు కూడా వేయలేదు. నేను మన పొలంలో నీళ్లు ఉన్నాయా లేవా అని చూస్తాను పోతే చూసుకోకుండా పోతే ఆ వైర్ తగిలి పొలంలో పడ్డా. నేను ఒకవేళ నా ప్రాణాలు పోతే ఎవరు దానికి స్పందిస్తారు? ఈ గవర్నమెంట్ లో ఇలాంటి దుశ్చర్య అయితే ఇది గత 4-5 సంవత్సరాల్లో అయితే ఎప్పుడు కరెంట్ బిల్లులు కట్టలేదు. మేము నా పేరు దాచిపల్లి సుధాకర్. నేను రిటైర్డ్ ఎంప్లాయీని. ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాను. గత వారం రోజుల నుంచి రైతులు స్టార్టర్ పెట్టెలు ఎత్తుకు వెళ్ళిన దాని గురించి రైతులందరూ ఆందోళన చెందుతున్నారు. గతంలో బీఆర్ఎస్ పరిపాలన ఉన్నన్ని రోజులు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఏనాడు కానీ ఇటువంటి రైతులు బాధ పెట్టే పరిస్థితులు రాలేదు. సస్యశ్యామలంగా మా గ్రామంలో 7 విలేజ్లు ఉన్నాయి. మా సొసైటీ కింద 7 విలేజ్లు కూడా ప్రతి సంవత్సరం ఎంతో ఆనందంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న రోజులు సంతోషంగా ఉన్నారు. పంటలు పండించుకొని గిట్టుబాటు ధరలకు అన్నిటికి కూడా సంతోషంగా ఉన్నారు. కానీ ఈ గవర్నమెంట్ 14 నెలల నుంచి వచ్చిన తర్వాత కరెంటు అప్పుడప్పుడు పోవటం రావటం, రాత్రిపూట బంద్ చేయటం, దానికి కూడా మేము డిఈ గారికి రిపోర్ట్ చేసాం. రిపోర్ట్ చేస్తే ఆ డిఈ గారు వచ్చి వాళ్ళందరినీ సదిరి మేము ఇప్పటి నుంచి ఇస్తామని రైతులకు హామీ ఇవ్వటం జరిగింది. పొలాలు ఎండిపోతున్నాయి, పొలాలు పారే పరిస్థితి లేదు. ఇంతలోకే ఈ సొసైటీ వారు ఈ స్టార్టర్ పెట్టెలను ఎత్తుకొని బలవంతంగా ఎకరానికి 500 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ రైతులు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి దీనిపై ప్రభుత్వం స్పందించి రైతులను బాధ పెట్టకుండా ఉండాలని మనవి చేస్తున్నాము. దేనివల్ల అంటే ఇప్పుడు బోర్లు ఉంటాయి, బావులు ఉంటాయి. ఇంతకుముందు మేము కరెంటు బిల్లు కట్టకుండా వీళ్ళు జులుం చేసి కట్టమంటారు. ఇగో ఈయన నా ఎర్రగుంట కాడ నా పెళ్ళై 32 సంవత్సరాలు కాలం ఉన్నప్పుడు 5-6 సంవత్సరాలు కట్టినా. తర్వాత కరెంటు బిల్లు కట్టలేదు. మన కడతావా స్టార్టర్ దగ్గర అని అంటుండు. 500 రూపాయలు కట్టినా. అట్లా ఉంది ఇలా పరిస్థితులు. ఇగో ఇలా స్టార్టర్లు తెచ్చిన సెల్లుల స్టేటస్ చూపిస్తారు. సంవత్సరం కారుకు 500. ఇంతకుముందు కొంతమంది కట్టినా కట్టకున్నా జయశ్రెడ్డి గారి మంత్రి గారు ఉన్నప్పుడు గ్రాంట్ రిలీజ్ చేసిర్రు. చేస్తే నడిచింది. ఆయకట్టు చివరకు కూడా నీళ్ళు పోయినాయి. ఒక రైతు భరోసా చేద్దాం, రైతు భరోసా చేరారి, మాఫీలు చేరారి. మన్ని మాట్లాడేది ఏముందాడా? ఉన్నాయి చూడండి, నా దాంట్లో ఫోటోలు ఉన్నాయి. ఎంతమంది బీకిరు నాకైతే చదువు రాదు. ఎందుకంటే చదువు రాని మరి నేను చదువు ఎట్ట వచ్చిందని చెప్పను. మాట్లాడతావా?